కమెడియన్లో హీరోగా పెట్టి హిట్ కొట్టిన దర్శకులు చాలానే ఉన్నారు. ఇందులో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ సరిగ్గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని యమలీల, అందాల రాముడు లాంటివి రుజువు చేశాయి. అయితే హాస్య నటుడితో సీరియస్ డ్రామాను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది ఊహించడం కొంచెం కష్టంగా అనిపించిన జంధ్యాల గారు ఒకసారి ఆ సాహసానికి సిద్ధపడ్డారు. దాని పేరే బాబాయ్ హోటల్. 1992లో ఈ సినిమా విడుదలయ్యే నాటికి బ్రహ్మానందం టాప్ కమెడియన్ గా స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు హీరోగా ట్రై చేశారు, కానీ అవేమంత గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో మళ్ళీ రెగ్యులర్ వేషాలతో ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. ఆ సమయంలో రచయిత తోటపల్లి సాయినాథ్ మనసులో శ్రీకారం చుట్టుకున్న ఆలోచన బాబాయ్ హోటల్. ఆహనా పెళ్ళంటతో తిరుగులేని బ్రేక్ ఇచ్చిన జంధ్యాల గారికి బ్రహ్మానందాన్ని ఒక సీరియస్ పాత్రలో చూపించాలని కోరిక ఉండేది. రాజ్ కపూర్, మేరా నామ్ జోకర్ తరహాలో ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్కువ ఎమోషన్ ఉండేలా కథ కోసం వెతుకుతున్న టైంలో సాయినాథ్ చెప్పిన లైన్ బాగుండటంతో వెంటనే దాన్ని డెవలప్ చేయమన్నారు. చాలా తక్కువ సమయంలోనే స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. బెజవాడ గాంధీనగర్ ప్రాంతంలో ఈ పేరుతో ఫేమస్ హోటల్ ఉండేది, కానీ ఇది ఆ ఓనర్ బయోపిక్ కాదు, కేవలం టైటిల్ కోసం మాత్రమే వాడుకున్నారు. అమాయకుడు, మంచివాడు, మధ్య వయసుడైన ఒక హోటల్ యాజమాని కాలేజీ అమ్మాయిని ప్రేమించడం, ఆమె మరో యువకుడికి మనసివ్వడం, ఇది తెలుసుకొని ఇతను త్యాగం చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయడం అనే లైన్ మీద ఈ కథ సాగుతుంది. ఆ ప్రేమ జంట పెళ్ళయ్యాక ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లలను బాబాయ్ చేరతీయడం చివరి ఘట్టం. సాధారణంగా జంధ్యాల గారి స్టైల్లో సాగే వినోదం కాకుండా ఇందులో సెంటిమెంట్, ఎమోషన్ని చాలా బలంగా చొప్పించారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు తీస్తారని పేరున్న అగ్ర నిర్మాత కెఎస్ రామారావుని బాబాయ్ హోటల్ విపరీతంగా కదిలించింది. తన క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద నిర్మిస్తానని ముందుకు రావడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. కిన్నెర హీరోయిన్గా కోట శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, సుత్తివేలు, గుండు హనుమంతరావు, జీడిగుంట శ్రీనాథ్, అనంత్ తదితరులు ఇతర కీలక తారాగణంగా ఎంపికయ్యారు. మాధవ పెద్ది సురేష్ స్వర్ణకల్పనలో 4 పాటలు కంపోజ్ చేయించి చిత్రీకరించారు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో హాయ్ హాయ్ నాయక, ప్రేమ జిందాబాద్ లాంటి సినిమాలు వచ్చాయి. నిర్మాణ సమయంలోనే దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి. 1992 మే 5న విడుదలైన బాబాయ్ హోటల్ సున్నిత ప్రేక్షకులను ఆకట్టుకుంది, కానీ జంధ్యాల గారి అభిమానులను, సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంత కష్టపడి పెళ్లి చేసిన ప్రేమ జంట బాబాయ్ కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోవడం జనం జీర్ణించుకోలేకపోయారు. 2 గంటలు నవ్వుకుందామని వస్తే బాగా ఏడిపించారని పబ్లిక్ బాహాటంగానే విమర్శించారు. కానీ బ్రహ్మానందం అద్భుత నటన గుండెలను బరువెక్కించింది. అందుకే ఇదో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. రిలీజ్ రోజు ఒక షూటింగ్ కోసమని బ్రహ్మానందం, ఆయన సతీమణి ఆలి ముగ్గురు తిరుపతిలోనే ఉన్నారు. పబ్లిక్ టాట్ చూద్దామని థియేటర్లకు వెళ్తే హౌస్ఫుల్ అయిపోయి టికెట్లు దొరకని వాళ్ళు వెనక్కి వెళ్ళడం కనిపించింది. ఇది నిజంగా బాబాయ్ హోటలేనా అని బ్రహ్మానందం ఆశ్చర్యపోయారట. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు రద్దీ విపరీతంగా ఉండటంతో తిరిగి రూమ్కి వచ్చేశారు. బాబాయ్ హోటల్ అప్పట్లో ఫ్లాప్ అయినా ఇప్పుడు చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. జంధ్యాల గారిని ఈ ఫ్లాప్ డిస్టర్బ్ చేసింది. దీని తర్వాత ప్రేమ్ జిందాబాద్, ఈ డిజాస్టర్ కాగా హుష్ గప్చుప్ యావరేజ్ అయ్యింది. అటుపై ఓహో నా పెళ్ళంట విచిత్రంతో జంధ్యాల తన దర్శక ప్రయాణానికి ముగింపు పలికారు. ఆ తర్వాత 2 ఏళ్లకే 2001లో కన్నుమూశారు. బాబాయ్ హోటల్తో సెంటిమెంట్ టర్న్ తీసుకున్న జంధ్యాల ఆ తరువాత తనకి పట్టున్న కామెడీతో మర్చిపోలేని హిట్ ఇవ్వకపోవడం అభిమానులు ఇప్పటికీ వెల్తిగానే ఫీల్ అవుతారు.